ప్రియమిత్రులు నమస్తే అండి. రోడ్డు ట్రాఫిక్ బాధితుల ప్రపంచ దినోత్సవం అండి. ఇది నవంబర్లో ప్రతి 3వ ఆదివారం వస్తుంది. అలాగే ఈసారి 17th వచ్చింది. ఈ రోజున రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిని అలాగే గాయపడిన వారిని స్మరించుకుంటారు. అయితే ఇది బాగానే ఉంది. ఇదంతా స్మరించుకోవడం, ఓ రోజు గుర్తు చేసుకోవడం, దీని మీద అందరినీ రిమైండ్ చేయడం బాగానే ఉంది. ఇలాంటివి ఎన్ని జరుపుకున్నా, మనం ఎన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు వాటి నివారణ కోసం మాట్లాడుకున్నా, నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రజలకు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారండి. అయినా మనం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా మన నిర్లక్ష్యమే కారణం కాకుండా ఇంకా అనేక ఇతర కారణాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయండి. అందులో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటమే కాకుండా రోడ్డుపై గుంతలు, ఫుట్పాత్ వ్యాపారాల వల్ల రోడ్లు ఇరుకైపోయి ప్రజలు రోడ్ల మీద నడవడం, అలాగే రోడ్డు మీద అత్యధిక వాహనాలు, రోడ్డు కెపాసిటీని మించి వాహనాలండి వచ్చేసినాయి. అందులో ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ సిబ్బంది అలసత్వం. అంటే మరి తగిన సిబ్బంది లేకపోవటం, సరిపడా సిబ్బంది లేకపోవటం, మరి వారి కొంత నిర్లక్ష్యం కారణం కూడా ఉండొచ్చు. రోడ్డు ప్రమాదాలకు ఇన్ని కారణాలు ఉన్నా కూడా మనం ట్రాఫిక్ రూల్స్ చిత్తశుద్ధితో పాటించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయండి, ప్రాణాలు కూడా పోకుండా ఉంటాయన్నమాట. మరి మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏదో ఒకసారి చూద్దాం. ఈ ముఖ్యంగా అతివేగం ఒకటి చాలా ప్రమాదం అండి. ఓవర్ స్పీడ్, ఇష్టం వచ్చినట్టు పోతుంటారు. ఆ స్పీడ్లో కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టం. ఇది ఏదైనా ఆ స్పీడ్లో ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవటమే, ఇంకా గాయపడటం అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో అదొకటి కంట్రోల్ చేసుకోవాలి. ఇంకో ముఖ్య కారణం తాగిన వాహనం నడపడం. తాగి వాహనం నడుపుతారు, స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకి. కానీ మరి యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోతే మరి స్వర్గంలోకి పోతాడో నరకానికి పోతాడో మరి మనకు తెలియదు, కానీ మొత్తానికి పోతాడు. అతను తాగి వాహనం నడిపేవాళ్ళు పోవడం కాకుండా రోడ్డు మీద పోయేవాళ్ళని కూడా పాపం ప్రమాదాలకు గురి చేస్తారు కదా. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ అండి ఎక్కువైపోయింది ఈ మధ్య, అదొక ఫ్యాషన్ అయిపోయింది. సెల్ ఫోన్ పట్టుకుంటే ఇక ఒళ్ళుపై తెలియదు, 4-5 పిల్లల్ని భార్యని ఎక్కించుకొని ఒక చేత్తో సెల్ ఫోన్ అండి, ఒక చేత్తో డ్రైవింగ్, మలుపుల్లో కూడా ఆపడం. ఏమంటే రోడ్డు పక్క తీసి మాట్లాడుకోవడానికి ఏం కంపెనీ మునిగిపోతాయండి, అంత అర్జెంటా? ఎక్కడ చూడండి ఇవి ఇష్టం వచ్చినట్టు. దానివల్ల ప్రమాదాలు జరిగితే సెల్ ఫోన్ మాట్లాడేవాడు పోతే పోయాడు, పాపం పిల్లలు భార్య కూడా ప్రమాదాలకు గురవుతారు కదా. మరి అదొకటి ఆలోచించాలి. అలాగే హెల్మెట్స్, సీట్ బెల్ట్ ధరించాలండి. అవి ఉంటే ప్రమాదం జరిగిన అపాయం జరగకుంటే ఈ గాయాలు పాలవకుండా మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా హెడ్ ఇంజరీస్ లేకుండా ప్రాణాపాయం జరగకుండా ఉంటుంది కదా. అలాగే రాంగ్ రూట్లో డ్రైవ్ చేయకూడదండి. ఈ రాంగ్ రూట్లో వచ్చేస్తుంటారు, దగ్గర దారే కదా అని వచ్చేస్తుంటారు, అదొకటి చాలా ప్రమాదం. వీళ్ళు పోతూనే ఉంటారు, వాళ్ళు రాంగ్ రూట్లో తెలియదు, సడన్గా ప్రమాదాలు జరుగుతాయి. అదే ఒకటి అవాయిడ్ చేయాలి. తర్వాత ఇష్టం వచ్చినట్టు ఓవర్టేక్ చేస్తారండి, ఎక్కడ పడితే అక్కడ, ఎడమ పక్క నుంచి కుడి పక్క నుంచి. ఇండికేటర్ లైట్స్ కూడా ఎవరు, కనీసం కాషన్ కూడా ఎవరు. అలా కాకుండా మనం ఎదురువాళ్ళని దాటాలనుకుంటే వాళ్ళకి ఒకసారి కాషన్ ఇచ్చి సాధ్యంతరం కుడి పక్క నుంచి దాటితే మంచిది కదా. ఎందుకంటే ఇతను ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాడు, అవతల ఎడమ పక్క తిప్పాడు అనుకోండి, కొంచెం యాక్సిడెంట్ అవుతుంది. అలాగే ఓవర్లోడ్, భద్రత లేని ట్రాన్స్పోర్ట్ అండి. చూస్తుంటారు కదా, స్టీల్ రాడ్స్ అవి వేసుకుని లోడ్ ఎక్కువ వేసుకుని రోడ్ల మీద పోతుంటారు. మరి ట్రాఫిక్ వాళ్ళు కూడా పట్టించుకోరు ఆ విషయం. మరి ఎందుకని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారో అర్థం కాదు. అలాగే వాహనాల మీద ఎక్కువ మంది ట్రావెల్ చేయకూడదు, ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కువ మంది ఎక్కించుకుని ప్రయాణం చేస్తుంటారు. అది కూడా ప్రమాదమే, ఎందుకంటే కంట్రోల్ చేసుకోలేరు.
అలాగే వాహనం మధ్య దూరం పాటించాలండి. ఎందుకంటే దగ్గరికి వెళ్ళిపోతే ఏదో మధ్యలో కూడా దూరతాడనే భయం అనమాట. ఏమవుతుందంటే ఒక 2-3 నిమిషాలు లేట్ అవుద్ది. దగ్గరికి వెళ్ళేసరికి అవతల వాళ్ళు సడన్ బ్రేక్ వేస్తే మరి గుద్దుకుంటారు కదా, మళ్ళీ ఒకళ్ళు గుద్దుకొని కిందకి దెబ్బలాడుకుంటూ ఉంటారు. అదొక ట్రాఫిక్ ప్రాబ్లము. కాబట్టి కొంచెం దూరం పాటించి అవతల వాళ్ళు బ్రేక్ వేసినా మనకి తెలుస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. అలాగే క్రాస్ రోడ్స్ వద్ద, మలుపుల వద్ద ఆగి చూసి వెళ్ళాలి, నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే మెయిన్ రోడ్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మన సందులోంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆగాలండి. ఈ సందులోంచి వచ్చిన వాళ్ళు స్పీడ్గా వచ్చి మెయిన్ రోడ్లో స్పీడ్గా వచ్చి కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? సందులో వాళ్ళు ఆగాలి. మెయిన్ రోడ్లో వెళ్ళిపోతూనే ఉంటారు. సందులో వాళ్ళు ఆగి మలుపు దగ్గర ఆగి చూసి ట్రాఫిక్ లేకపోతే మెల్లగా క్రాస్ చేయాలి. అలాగే ఇండికేటర్ లైట్స్ తప్పనిసరిగా వాడాలండి. దానివల్ల చాలా ప్రమాదాలు ఎవడైతే మనకు తెలుస్తుంది, అవతల డ్రైవర్కి తెలుస్తుంది ఎటు పోతున్నాడు అనేది. ఇంకో విషయం అండి, పిల్లలు వాహనాలు నడపడానికి మనం పర్మిట్ చేయకూడదు. చాలా డేంజర్ అండి. చిన్నపిల్లల్ని ఇచ్చేసి అదే మరి గొప్ప అనుకుంటారు తల్లిదండ్రులు. మా అబ్బాయి డ్రైవింగ్ చేస్తాడని గొప్ప అనుకుంటారు. కానీ మరి ప్రమాదం జరిగే పిల్లవాడికి ఏదైనా అయితే ఎవరికండి శోకం? ఎవరికి? బాధ ఎవరికి? తల్లిదండ్రులకే కదా. కాబట్టి అదొకటి చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. పిల్లలకి డ్రైవింగ్ ఇవ్వడం చాలా తప్పది. అలాగే రెక్లెస్నెస్, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతారు. ఇష్టం వచ్చినట్టు నడుపుతుంటారు. పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి స్పీడ్కి వెళ్ళిపోతుంటారు. అది పెద్ద సౌండ్ తోటి వెళ్ళిపోతుంటారు. అవతలకి ఎంత ఇబ్బంది అనేది. హార్న్ ఒకటి ఎందుకంటే అనవసరంగా ఇష్టం వచ్చినట్టు హార్న్లు కొడుతుంటారు. అవతలోడు మూవ్ అయితే ఎందుకు ఆగాడంటే అవతలకి ఏదో కారణం ఉండి ఉంటుంది. కంటిన్యూస్గా హార్న్ కొడుతూనే ఉంటారు. దానివల్ల నాయిస్ పొల్యూషను, వినికిడి శక్తి తగ్గుతుంది కదా. అలాగే పిల్లలు సర్కస్ ఫీట్లు, పందాలు చేసుకుంటూ ఉంటారండి. ఆ పందాలు దానివల్ల ఎంతమంది ప్రముఖుల పిల్లలు ప్రాణాలు పోయి వాళ్ళకి ఒక తల్లిదండ్రులకి గర్భశోకం మిగిలింది. అదొకటి కంట్రోల్ చేయాలి. ఎవరు చేయాలి? ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు కంట్రోల్ చేయాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి ఎక్కడో ఉంటుంది అనమాట. మనసు ఎక్కడో ఉంటుంది, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అది తప్పు అండి. అది డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి డ్రైవింగ్ మీదే పెట్టాలి. మన దృష్టి మనసు ఎక్కడో ఉంటే ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయి కదా. అదొకటి చాలా డేంజర్ అండి. ముఖ్యంగా మనం బయటకు వచ్చాక మన ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు అనుకోనండి, ఎవరైనా కానీ మనం తిరిగి రావడం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆ విషయం గుర్తుంచుకొని మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు నివారించి ప్రాణాలు కాపాడుకొని సేఫ్గా భద్రంగా ఇంటికి చేరడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. వీడియో పెద్దదైపోతుంది కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. ఎన్ని చెప్పుకున్నా ప్రజలు చిత్తశుద్ధితో ట్రాఫిక్ రూల్స్ పాటించి అందరూ కలిసి ప్రమాదాలు నివారిస్తే ప్రాణాలు పోకుండా ఉంటాయండి. రోడ్డు భద్రత మన చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? ట్రాఫిక్ వాళ్ళు ఎవరో చేస్తారులే అంటే కాదు, మన చేతిలోనే ఉంది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ మరి ప్రజలకి కనువిప్పు కలగట్లేదు, రియలైజేషన్ రావట్లేదు. అది సరిగ్గా జాగ్రత్తగా ఉండాలండి. ప్రాణం పోయిన తర్వాత ఇంకా మనం ఏడ్చిపోయే ఉందండి. పాపం ఎంతమంది మన వెనకాల మనం పోతాం, మన వెనకాల ఎంతమంది పాపం బాధపడతారో ఆలోచించండి ఒకసారి. ముఖ్యంగా భార్య పిల్లలు, వాళ్ళకి తీర్చలేని శోకం ఉందండి. అది ఆలోచించండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా సర్వీస్ యాక్టివిటీస్కి రాణా సర్వీస్ వాక్స్ అని ఇంకో ఛానల్ ఉంది, దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఈ 2 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను, నా యాక్టివిటీస్ని ప్రోత్సహించండి. నాది మిగతా వీడియోలాగా ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, కానీ లైఫ్ సేవింగ్ వీడియోలు అండి ఇవన్నీ కూడా. మనకి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మీరు గుర్తిస్తే మరి సంతోషం.
ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.